ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అత్యంత సురక్షితమని సంస్థ చెబుతున్న ప్రమాదాలు మాత్రం సంభవిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరిగేసరికి కొన్నిసార్లు ఆర్టీసీ డ్రైవర్లు మానసిక ఒత్తిడిలో అజాగ్రత్తగా ఉండటం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. ఇక ప్రైవేటు వాహనాల డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, అతివేగం, నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రజల ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇంత జరుగుతూ ఉన్న ఆర్టీసీ అధికారుల్లో ప్రయాణికుల్లో మాత్రం మార్పు రావటం లేదు. ఇందుకు నిదర్శనమే నిర్మల ప్రయాణ ప్రాంగణంలో ఏఎన్ఎన్కు కనిపించినటువంటి ఈ దృశ్యాలు ఒక ఉదాహరణగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కొందరు నిర్లక్ష్యము ఆర్టీసీ ప్రతిష్టను ఇక మచ్చతెస్తున్నాయి. రాను రాను ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమా కాదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారుతుందని పలువురు అంటున్నారు. పరిమితికి మించి ప్రయాణం చేయడం చాలా తప్పు. ఒకటి. రెండోది, అధికారులు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి. ఈ ఫ్రీ బస్ వల్ల మహిళలు కానీ ఎవరైనా కానీ విచ్చలవిడిగా బస్సుల్లో వెళ్తూ వారి యొక్క ప్రాణాలని పణంగా పెడుతున్నారు. కాబట్టి ఈ పరిమితి మించి ప్రయాణాన్ని అధికారులు ఆపేయాలా. రెండోది, డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఉన్నది. ఎందుకంటే సరైన ట్రైనింగ్ లేని డ్రైవర్ల వల్ల బస్సుల యొక్క నడపడం సరైన రీతిలో లేకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు చాలా కలిసిపోతున్నాయి. దీన్ని ఉన్నతాధికారులు మరియు వెహికల్ ఇన్స్పెక్టర్లు మరియు ఈ యొక్క ప్రభుత్వ అధికారులు దీన్ని శ్రద్ధ పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలా. ఇది ప్రజల యొక్క ఆకాంక్ష.